నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించిన నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కార్యక్రమంలో అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన ప్రభుత్వంలో అసంపూర్తిగా వదిలేసిన 240 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అధికారులకు పంపిణీ చేస్తాం. ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిట్యాల కేంద్రంలో ఈ ఇండ్లను కట్టించడం పోయిన ఎమ్మెల్యేకు వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేయటం చేతకాలే. ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆయన అనుమతితో లబ్ధిదారులను ఎంపిక చేసి ప్యాచ్ వర్క్ కింద ఆ ఇంటికి ఎంత ఖర్చు చేస్తుందో ఆ యాజమానికి ఇవ్వడం జరుగుతుందన్నారు. నేను హౌసింగ్ పీడీ గారు, అట్లాగే ఈ గారు, డిఈలు, ఏఈలు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మండల అధికారులు, జిల్లా అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు అందరం కలిసి గడిచిన ప్రభుత్వంలో అసంపూర్ణంగా మిలిగి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఈరోజు పరిశీలించడం జరిగింది. మా అధికారులు ఇక్కడ జరిగినటువంటి పనిని, పెండింగ్ ఉన్నటువంటి పనిని అంచనాలు వేసి దాదాపు 240 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆనాడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసి వర్క్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని కంప్లీట్ చేసి లబ్ధిదారులకు అందించేటువంటి ప్రయత్నం ఆవగింజంతో కూడా జరగలేదు. చైర్మన్ గారు కొద్దిగా ఈ రోడ్లు ఇవి ఒక ప్రయత్నం చేయబోయిండు, ఆయన ముందుకు పోలే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారు, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మేమందరం హౌసింగ్ మినిస్టర్ గారి దృష్టికి, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి, జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ఈ ఇండ్ల విషయంలో ఇక్కడ 240 ఇండ్లు వివిధ స్టేజీల్లో పనులయ్యి ఉన్నాయి. బ్రాహ్మణ వెల్లంలలో నియరెస్ట్ 150 వరకు వివిధ స్టేజ్లో పనులై ఉన్నాయి. ఔరవాణిలో 100 వరకు వివిధ స్టేజ్లో, 80 వరకు వివిధ స్టేజ్లో పని అయి ఉన్నాయి. గుండ్రాంపల్లిలో 56 బయటకు మనం రోడ్డు మీద పోతున్నప్పుడు చూడటానికి మనకు కనిపించే గోడలు మాత్రం పెట్టిర్రు, లోపల గోడలు పెట్టలే. అది ఒక దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి. మా అధికారులు చెప్తుంటే, అరే ఇట్లెట్లా చేసిర్రు, బయటంగా గోడలు పెట్టి సున్నాలు వేసి లోన మాత్రం పని అంతా పెండింగ్ పెట్టిర్రు అని చెప్పేసి. అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, హౌసింగ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి సందర్భంలో ఫస్ట్ లబ్ధిదారులను సెలెక్ట్ చేసి ఎవరి విల్లును వాళ్ళకి కేటాయించి ఆ ఇంటికి ఇంకెంత పని పెండింగ్ ఉందో ఆ పెండింగ్ డబ్బుల్ని కేటాయించినటువంటి ఇంటి యజమానికి ఇస్తే తన దగ్గరుండి జాగ్రత్తగా పని కంప్లీట్ చేసుకొని ఒక మంచి రోజు చూసుకొని గృహప్రవేశం చేసుకుంటారు. కాబట్టి ఆ విధంగా ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. దానికి తోడు ఇక్కడికి రావడానికి